స్థితికి ఎదిగినరు. బ్రాహ్మీ స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే, పరబ్రహ్మ స్థితిని అనుభవిస్తున్న వారు మాత్రమే పీఠాధిపతులు. నిత్యం ఆ పరబ్రహ్మ స్థితిని చూస్తూ ఆ బయలులోనే బయలయ్యున్న దాన్ని గమనిస్తూ ఆచరణలో పెడుతూ నిత్యం బయలే బ్రహ్మమని తెలుసుకొని నిత్యం ఆ బయలునే ఆస్వాదిస్తూ ఉన్నవారే అసలైన పీఠాధిపతులు. బయలు తెలియవలెరా కేవల బ్రహ్మము గనవలెరా. బయలు తెలిస్తే బ్రహ్మం ఏందో తెలుస్తుంది. మనము మొత్తము పరమాత్మ సన్నిధానంలోనే ఉన్నాము అని నిత్యం ఆ పరమాత్మ సన్నిధానంలో ఉన్నామని గమనిస్తూ ఆచరణలో ఉన్నటువంటి సద్గురువు మాత్రమే అసలైన పీఠాధిపతి. అలాంటి పీఠాధిపతులను ఆశ్రయిస్తే తప్పకుండా జ్ఞానోద్భవం అవుతుంది, తప్పకుండా ముక్తిని పొందుతారు. ఎందుకంటే ఉత్తమాధికారులే ఉత్తములను తయారు చేయగలుగుతారు. సద్గురువులు మాత్రమే, జ్ఞానాన్ని పొందినటువంటి నిజ గురువులు మాత్రమే సత్శిష్యులను ఉద్ధరింపజేస్తారు. కాబట్టి సద్గురువులను ఆశ్రయించి, మంచి పీఠాధిపతులను ఆశ్రయించి జ్ఞానాన్ని సంపాదించి ఆ పంచ ప్రేతాలపై ఉన్నటువంటి పంచభూతాలకి అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకొని, ఆత్మకు అధిష్టానంగా ఉన్న పరమాత్మని తెలుసుకొని, సర్వం అదే నిండి నిబిడీకృతమై ఉన్నదనే తత్వానికి వచ్చినప్పుడే ఆ శిష్యుడికి ముక్తి. అలాంటి గురువులను ఆశ్రయించండి, నిజ గురువులను మాత్రమే ఆశ్రయించండి. ఈ సమాజంలో నిజ గురువులు దొరకడం చాలా కష్టం. కానీ లోపల తితిక్ష, ఆ బ్రహ్మజ్ఞాన ఆపేక్ష ఉన్నవారికి తప్పకుండా ఆ పరమాత్మే దారి చూయించి నిజ గురు ప్రసాదం దొరికేటట్టు చేస్తాడు. నిజ గురువులను ఆశ్రయించండి, సాధన చేయండి, మంచి పీఠాధిపతులు అవ్వండి. పీఠాధిపతి అంటే పరమాత్మ స్థితి అనుభవించి ఆచరణ యుక్తంగా ఉన్నటువంటి సద్ శిష్యుడు, సద్భక్తుడు పీఠాధిపతి. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ మరోమారు జై గురు.